హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఫైనల్ టచ్ అనే వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్లో బ్యాక్లాగ్స్ బాబా అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు హిందీ ఫైనల్ టచ్ అనే వీడియోని రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్షుణ్ణంగా ఈ యొక్క వీడియోని పరిశీలించండి. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి జాగ్రత్తగా. నేను ఇందులో ఏమైతే ఇచ్చానో అవన్నీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం నేను ఇచ్చిన ఫైనల్ టచ్ వీడియోస్ నుంచి 80% ఖచ్చితంగా కవర్ అవుతాయి. మీ లక్ ఉంటే 100% కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్ని మార్కులు సంపాదించాలనుకున్నా ఫస్ట్గా మనం ఈ వీడియోస్లో నేను ఏదైతే క్వశ్చన్లు ఇస్తున్నానో అవి ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. చాలామంది ఇన్ని వస్తాయా అన్ని వస్తాయని అడుగుతున్నారు. అవన్నీ మైండ్లో నుంచి తీసేసి ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇన్ని మార్కులు వస్తాయి అన్ని మార్కులు వస్తాయి అనేది ఆపేసి మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి. అన్ని క్వశ్చన్లు కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం. తర్వాత మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ పోల్స్ చెక్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా అందులో బిట్స్ వస్తున్నాయి. అలాగే మన వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో. ఆ లింక్ని యూజ్ చేసుకుని మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే అన్ని విధాల అప్డేట్స్ కూడా నేను అందిస్తూ ఉంటాను. ఇంకా నేరుగా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక క్వశ్చన్ నెంబర్ 30 హిందీలో క్వశ్చన్ నెంబర్ 30 అంటే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి నిబంధ మనకు వస్తుంది. ఈ నిబంధ అనేది మనకి 10 మార్క్స్, అన్నిటికంటే హయ్యెస్ట్ మార్క్స్ అనమాట. నిబంధ అనేది 10 మార్క్స్. సో ఈ నిబంధ అనేది మనకి 4 ఇస్తాడు. ఈ 4 ఇస్తే ఒక్కటే రాయాలి. సో చాలా బిగ్ చాయిస్ మనకి ఈ యొక్క నిబంధన రోమన్లో 10 మార్క్స్ చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మనకి 90+ రావాలంటే ఈ రోమన్ మిస్టేక్ చేయకూడదు, జాగ్రత్తగా రాయాలి. సో ఏం చదవాలి అంటే కనుక ఈ నిబంధనలు అనేవి ప్రియ త్యోహార్ అంటే మీకు ఇష్టమైనటువంటి పండగ పేరు రాయాలి. పండగ గురించి నిబంధన రాయాలి. అందరూ దీపావళి అంటారు కదా, మ్యాక్సిమం అందరూ దీపావళి చదివారు అనుకుంటున్నాను నేను. ఈ దివాళీ గురించి బాగా చదవండి. ఏ ప్రియ త్యోహార్ అని అడిగినప్పుడు దివాళీ గురించి రాసేయచ్చు, లేదా పర్టికులర్గా దివాళీ గురించి అడిగినప్పుడు దివాళీ కూడా రాయొచ్చు. నెక్స్ట్ కంప్యూటర్, తర్వాత పర్యావరణ ఔర్ ప్రదూషణ్, 4వది విద్యార్థి అనుశాసన్. ఈ 4 కూడా జాగ్రత్తగా మీరు చదువుకుంటే ఖచ్చితంగా వీటిలో నుంచి ఒకటి వస్తుంది, లేదా 2 రావచ్చు, 3 కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నన్ను అడిగితే 3 స్టార్ పెట్టాను కదా, ఫస్ట్ 3 జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంది. లీస్ట్ కేసెస్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఓకే, మీకు లక్ ఉంటే 2 కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ 3 వాటిపైన బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. 4వది కూడా చదువుకుంటే మంచిది. తర్వాత ఈ నిబంధనలు రాసే టైంలో చాలామంది ఏంటంటే మామూలుగా ఇలా పారావైజ్గా రాసేస్తున్నారు. అది కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు. నిబంధనలకు ఎప్పుడు కూడా మీరు ఒక 4, 3 లేదా 5 సైడ్ హెడ్డింగ్లు ఉపయోగించాలి. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది ఇంట్రడక్షన్ అని, కన్క్లూజన్ అని ఇలా ఉపయోగిస్తాం కదా మనం. సో నిబంధనలో కూడా ఖచ్చితంగా సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఉన్నాయి. అవి ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. ఎప్పుడైతే సైడ్ హెడ్డింగ్స్ యూజ్ చేస్తారో నిబంధనలో మీకు ఫుల్ మార్క్ పడడానికి ఛాన్సెస్ అప్పుడే ఉంటాయి. మీరు పారావైజ్గా డైరెక్ట్గా రాసేసుకుని వెళ్ళిపోతే అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ మాత్రం ఖచ్చితంగా అలా సైడ్ హెడ్డింగ్ పెట్టి నీట్గా మీరు స్టార్ట్ చేయాలి నిబంధన. సైడ్ హెడ్డింగ్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి, యూజ్ చేస్తూ రాయండి. నెక్స్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి పత్ర. ఈ పత్రకు సంబంధించి 8 మార్కులు మనకి 29th క్వశ్చన్లో కనిపిస్తుంది. ఈ యొక్క పత్రం రాస్తే, మన లెటర్ రాస్తే కనుక 8 మార్క్స్ వస్తాయి. మనకి 2 ఇస్తాడు. 2 ఇస్తే మనం 1 రాయాలి. సో ఏమేమి పత్రాలు చదువుకోవాలంటే కనుక చుట్టి పత్ర ఒకటి చదువుకోవాలి, మిత్రక పత్ర ఒకటి చదువుకోవాలి, తర్వాత ఆవశ్యక పుస్తకే మాంగతే అనే ఈ 3 లెటర్లో కనుక మీరు బాగా చదువుకుంటే ఖచ్చితంగా 1 పబ్లిక్ ఎగ్జామినేషన్లో రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 99.9% పడిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో నా చాయిస్, నా గెస్సింగ్ ఏంటంటే చుట్టి పత్ర కానీ పుస్తక మాంగతే, ఈ ఆవశ్యక పుస్తకే మాంగతే అనే ఈ లెటర్లు కానీ రెండాటిలో ఒకటి పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగా రెండోది వదిలేయద్దు, రెండోది కూడా ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. బాగా రాయండి. లెటర్ రైటింగ్ అనేది మిస్టేక్స్ లేకుండా నీట్గా ప్రజెంటేషన్ చేయండి. లెటర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా మొత్తం అంతా ఒక పేజీలో వచ్చేటట్టు చూడండి. హాఫ్ పేజ్, ఒక హాఫ్ లెటర్ అనేది ఒక పేజ్లోని, ఇంకొక హాఫ్ లెటర్ అనేది ఇంకొక పేజ్లో, అలా కాకుండా ఒక ఫ్రెష్ పేజ్లో నీట్గా కనిపించే విధంగా ప్రజెంటేషన్ చేయండి. మంచి మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది.
క్వశ్చన్ నెంబర్ 28లో వెనక నుంచి వస్తున్నాను నేను. క్వశ్చన్ నెంబర్ 28లో గద్య భాగం నుంచి మనకు ఒక ఎస్ఐ క్వశ్చన్ ఇస్తాడు. ఇందులో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మనకి 2 క్వశ్చన్లు ఇస్తాడు. అందులో ఒక క్వశ్చన్ మాత్రమే రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ కూడా 8 మార్క్స్ వస్తాయి. ఓకే. అందులో ఏమేమి ఎస్ఐలు మనం చదవాలి గద్య భాగం అంటే కనుక, బడే భాయి అనే ఒక ఎస్ఐ క్వశ్చన్ చదవాలి. పత్జర్మే టూటీ పతాయా అనే లెసన్ నుంచి సారాంశం చదవాలి. ఈ 2 లెసన్ సారాంశాలు చదివితే ఖచ్చితంగా ఒకటి పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తుంది. ఇందులో నా గెస్సింగ్, నా చాయిస్ ఏంటంటే 95% బడే బాయి పడిపోద్ది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి. ఒక ప్రీ ఫైనల్ పేపరే కాదు, ఒక మోడల్ పేపరే కాదు, ఒక రివిజన్ టెస్ట్లే కాదు, గద్య భాగం నుంచి ఏదైనా ఎస్ఐ ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బడే బాయి తప్ప వేరొక ఎస్ఐ ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఇచ్చినా సరే ఆప్షన్లో ఖచ్చితంగా బడే బాయి ఉంటుంది. కాబట్టి బడే బాయి అనే దాన్ని ఖచ్చితంగా ఎస్ఐని క్షుణ్ణంగా తప్పు లేకుండా రాయండి. నా సజెషన్ ఏంటంటే ఎస్ఐ రాసే ముందు కవిపరిచయం రాయండి. ఎస్ఐలకే కాదు 4 మార్క్స్ కూడా కవిపరిచయం రాస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. టీచర్స్ కూడా వాల్యుయేషన్ చేసేటప్పుడు మార్క్స్ బాగా వేస్తారు. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి పద్య భాగంలో నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ ఇస్తాడు. ఆ ఒక్క ఎస్ఐ క్వశ్చన్కి 8 మార్క్స్ వస్తాయి. ఓకేనా. 2 ఇస్తాడు, 1 మనం రాయాలి. సో ఇంటర్నల్ చాయిస్ కూడా దీనికి ఉంది. కాబట్టి అందులో ఏమేమి ఎస్ఐలు చదువుకోవాలంటే కనుక, మేరకే పదోం కా సారాంశ్ అపనే శబ్దోं में लिखिए. ఓకే. మేరాకే పద్ ఒకటి, తర్వాత పర్వత్ ప్రదేశ్ సారాంశం ఒకటి, మనుష్యత సారాంశం ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఇక్కడ మేరాకే పదం దానికే 3 స్టార్ పెట్టాను. యాక్చువల్లీ పర్వత్ ప్రదేశ్ మే పావస్ దానికి కూడా 3 స్టార్ ఉంటుంది. సో ఈ 2 ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు బాగా చదువుకోండి. తర్వాత వీలుంటే చదవాలనిపిస్తే మనుషులత కూడా కవర్ చేయండి. ఖచ్చితంగా ఈ 3 నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒకటైతే ఒక ఎస్ఐ క్వశ్చన్ అయితే మనకు కనిపించబోతుంది. కాబట్టి మన ముందు చాలా క్లియర్గా ఏం చదవాలో, ఏం పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తాయో అనాలిసిస్తో కూడినటువంటి వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇక ఆలస్యం లేకుండా నేను ఏదైతే చెప్పానో అదే విధంగా చదవండి. మీకు ఒక్కసారి బ్యాక్ వెళ్తే ప్రీ ఫైనల్ గుర్తుపెట్టుకోండి. ప్రీ ఫైనల్లో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను. అట్ ద సేమ్ టైం గన్ షాట్ అని చెప్పేసి 39 మార్క్స్ పెట్టాను. ఆ గన్ షాట్ అని పెట్టిన 39 మార్క్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసాయి. చాలామంది మెసేజ్లు కూడా చేశారు. వీలైతే మంచి మెసేజ్లు అన్నీ కూడా కామెంట్లు, అలాగే మెసేజ్లు కూడా చాలామంది పెడుతున్నారు. సార్ మాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి, మేము నేర్చుకోగలుగుతున్నాము అని చెప్పేసి చాలా పాజిటివ్ మంచి బూస్టింగ్ ఇచ్చే మెసేజ్లు పెడుతున్నారు చాలామంది. సో వీలైతే కమ్యూనిటీ పోల్స్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 19 పోయమ్స్ అనమాట. ఫస్ట్ లెసన్లో మనకి పోయమ్స్ ఉంటాయి. 19th క్వశ్చన్ నుంచి మనకి 4 మార్క్స్ స్టార్ట్ అవుతాయి. ఇది వరకు 3 మార్క్స్ ఉండేవి, కానీ ఇప్పుడు 4 మార్క్స్ చేశారు. కాబట్టి ఈ 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనం 8 ఇస్తాడు. టోటల్గా 8 ఇస్తాడు. అందులో మనం 6 మాత్రమే రాయాలి. అందులో ఫస్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ ఏంటంటే కనుక పోయం. ఫస్ట్ లెసన్లో 8 పోయమ్స్ ఉంటాయి. ఫస్ట్ 4 పోయమ్స్ ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో మీరు ఈ 4 పోయమ్స్ చదువుకుంటే ఒక పోయం ఖచ్చితంగా పక్కగా పడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ 4 పోయమ్స్ని కవర్ చేసేయండి. ఎవరైతే ఇప్పటివరకు చదవలేదో ఈజీగా 4 మార్క్స్ వస్తాయి, చదివేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 నుంచి 26. యాక్చువల్గా 4 మార్క్స్ 19 నుంచి స్టార్ట్ అవుతాయి. 19 అనేది సెపరేట్గా ఇచ్చాను పోయమ్స్. ఓకే. 20 నుంచి 26 డైరెక్ట్గా ప్లెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే ఈ 4 మార్క్ క్వశ్చన్స్ కూడా మీరు జస్ట్ కవిపరిచయం చిన్నగా యాడ్ చేయండి. కవి పేరు, పాఠం పేరు అది యాడ్ చేశారంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. 2 లైన్లు యాడ్ చేసేది, ఆ తర్వాత 3వ లైన్ నుంచి మీరు ఫ్రెష్గా క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ చేయండి. చాలా బాగుంటుంది అలా రాసినప్పుడు. నా 10th క్లాస్ ఎగ్జామినేషన్లో కూడా నేను అలాగే రాశాను. సో నాకు మంచి మార్క్స్ వచ్చేటప్పుడు. సో మీకు కూడా మంచి మార్క్స్ రావాలని ఈ విధంగా చెప్తున్నాను, ఫాలో అవ్వండి. 20 నుంచి 26 క్వశ్చన్స్ ఏమొస్తాయంటే షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కోటి 4 మార్క్స్. అవి ఏమేమి వస్తాయి అనేది నేను డిస్ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. నేను లాస్ట్లో ఒకసారి మీకు మొత్తం అన్నీ కూడా డిస్ప్లే చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా పెట్టాను. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని షార్ట్ క్వశ్చన్స్ కూడా మీరు చదివినట్లయితే 110%
6 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 8 6 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు. దాంట్లో డౌట్ అయితే లేదు. అయితే చాలామంది కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పే విషయం ఏంటంటే, సార్ హిందీలో మేము చాలా బ్యాడ్ సార్, అసలు చాలా వీక్‌గా ఉన్నాం, పరిస్థితి బాలేదు. సో ఎలాగా మార్క్స్ గెయిన్ చేయాలని అడుగుతున్నారు. సో అలాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే చిన్న సజెషన్, లెసన్‌కి ఒక క్వశ్చన్ చదవండి సరిపోద్ది. లెసన్‌కి ఒక క్వశ్చన్ చదవండి. ఆ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ పడినా అదే క్వశ్చన్ రాసేయండి సరిపోద్ది. సార్ అలా రాసినా కూడా మార్క్స్ పడిపోతాయి అంటే, ఫుల్ మార్క్స్ పడవు కానీ హాఫ్ మార్క్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి కాన్సంట్రేట్ చేయండి ఖచ్చితంగా. అట్లీస్ట్ ఓన్లీ కౌపరిచయం రాసి వదిలేస్తే మార్కులు పడతాయంటే మార్కులు పడవు. అలాగా ఏదో వేస్తే ఒకటి వేస్తారు తప్ప హాఫ్ మార్క్స్ అయితే పడవు. కాబట్టి దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. అట్లీస్ట్ ఎవరైతే ఫెయిల్ అయిపోదాం అనుకుంటున్నారో అలాంటి విద్యార్థులు లెసన్కి ఒక క్వశ్చన్ చదవండి చాలు. క్వశ్చన్ నెంబర్ 18లో లేఖక పరిచయం. మనకి ఈ విధంగా ప్యాసేజ్ ఇస్తాడు. ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతాడు. సో అవి ఏం ప్యాసేజ్లు అనేవి ఇక్కడ ఇచ్చాను, నేను ఒక 3 ఇచ్చాను. ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీ దగ్గర ఇంకా ఉంటే అవి కూడా కవర్ చేయండి. ఓకేనా? పర్టికులర్ లెసన్స్లో ఉన్నటువంటి కవుల గురించి ఇస్తాడు. వాళ్ళ ఏ ఇయర్లో పుట్టారు, వాళ్ళ రచన ఏంటి, ఈ విధమైన క్వశ్చన్లు అడుగుతాడు మీకు క్రింద. అవి మీరు జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి కవి పరిచయ్. కవి పరిచయ్ ఏం చదవాలి అంటే కనుక కబీర్ దాస్ ఒకటి చదవాలి. రాష్ట్ర కవి మైథిలి శరణ్ గుప్త్, ఈ ఇద్దరు గురించి మీరు చదివితే ఒక్క కవి పరిచయం పక్కాగా వస్తుంది. ఆ ఒక్క కవి పరిచయానికి 5 మార్క్స్. జాగ్రత్తగా చదవండి. నా గెస్సింగ్ ప్రకారంగా కబీర్ దాస్ పడే అవకాశం ఉంది. సో మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదివినట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. సో మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోవద్దు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. లైక్ చేయమని చెప్పండి, కామెంట్ చేయమని చెప్పండి. ఓకే, పబ్లిక్ ఎగ్జామినేషన్కి మీ అందరికి కూడా బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. టెన్షన్ పడొద్దు. మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రజెంటేషన్ చేయండి. బహుశా ఈ వచ్చే కమింగ్ 1 or 2 డేస్లో నేను పేపర్ ప్రజెంటేషన్ గురించి వీడియో, అలాగే మనం ఎగ్జామ్ హాల్లో లేదా ఎగ్జామినేషన్లో ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేవి, చాలామంది ఏంటంటే ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు కానీ ఏం చేయకూడదో ఎలా చేయాలి అలా చేయాలని చెప్తారు కానీ ఏం చేయకూడదు అనేవి చెప్పరు. సో అలాంటి వీడియో మనం కవర్ చేసి అలాంటి సబ్జెక్ట్పై అలాంటి విషయంపై మనం వీడియోని కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అప్పటి వరకు కూడా బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసినట్లయితే వెంటనే ఏదైనా వీడియో అప్లోడ్ చేసేసరికి మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్కమింగ్ 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్న విద్యార్థులు, మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ని పరిచయం చేయండి. ఖచ్చితంగా 100% వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా స్టార్టింగ్ నుంచి కూడా 10th క్లాస్లో వాళ్ళకి మెలకువలు నేర్పిస్తాం. కంటెంట్ అంతా, సబ్జెక్ట్ అంతా కూడా వాళ్ళకి నేర్పించే, ఫుల్ లెంత్ సబ్జెక్ట్ అంతా కూడా వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మన ఛానల్ పరిచయం చేయండి. సోషల్ చాలామంది అడుగుతున్నారు. సోషల్ ఫైనల్ టచ్ ఉండిపోయింది మనకి. ఇంకా ఈ సోషల్ ఫైనల్ టచ్ అనేది ఆల్మోస్ట్ చాలా వరకు నేను కంప్లీట్ చేశాను. అది మ్యాక్సిమం రేపు 10 o'clock లోపల మొత్తం అప్లోడ్ అయిపోద్ది మన ఛానల్లో. సో జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఒక్క సోషల్ ఉంది. అలాగే ఇంగ్లీష్ ఏమేమి చదవాలి సార్, క్రియేటివ్ రైటింగ్లో మనకి దాన్ని ఏంటంటారు, కాన్వర్జేషన్ ఏం చదవాలి సార్, లేదా డైరీ ఎంట్రీలు ఏం చదవాలి, లెటర్ రైటింగ్స్ ఏం చదవాలి, కొన్ని ఇంపార్టెంట్ చెప్పండి సార్ అని చెప్తున్నారు. సో అవి కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇంకా అక్కడతో మన అన్ని సబ్జెక్టులు ఫైనల్ ఫోకస్ అనే వీడియోస్ కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి సోషల్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఖచ్చితంగా ఆల్మోస్ట్ నేను అదే పనిలో ఉన్నాను ఇప్పటివరకు కూడా. సో రేపటికల్లా నేను ఇవ్వగలుగుతాను. రేపు 10 o'clock లోపల మన ఛానల్లో అప్లోడ్ అయిపోద్ది. కాబట్టి అప్పటి వరకు కూడా జాగ్రత్తగా చదవండి. రేపు హాలిడే, రిలాక్స్ అవ్వద్దు. మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. స్టే ట్యూన్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్.